హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మేము మా ఫ్యామిలీ అంతా కలిసి విజయవాడ దర్శనానికి వెళ్ళాము. అది అందరితో షేర్ చేద్దామని. అంటే చాలామంది తెలియదు ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి, ఎటు నుంచి వెళ్ళాలి అని. అందుకనే చేస్తున్నాను. ఇవాళ వచ్చేసి 7వ తారీఖు మహాచండీ అమ్మవారి అన్నమాట ఇవాళ అలంకరణ. అయితే మీరు స్టార్ట్ అవ్వాలంటే ఫస్ట్ మీరు వినాయకుడి గుడి ఉంటుందన్నమాట. ఇక్కడ వినాయకుడి గుడి ఎవరని చెప్తారు. వినాయకుడి గుడి పక్కన దగ్గర నుంచి బ్రిడ్జి ఉంటుందన్నమాట. భవానీ ఘాట్ దగ్గర కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జి పక్క దగ్గర నుంచి మీకు అందరికీ 100 రూపాయలు కానీ 300 కానీ ఫ్రీ దర్శనం కానీ అన్నీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. అందరు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నారు. ఇక్కడి నుంచి మీరు స్టార్ట్ అయ్యేటప్పుడు వినాయకుడి దర్శనం చేసుకొని క్యూలో స్టార్ట్ అయ్యామండి. మేము వచ్చేటప్పుడు 6 అయింది, 5:30 అయింది. కాకపోతే 6కి నుంచి 7 వరకు దర్శనం లేదన్నారు. అసలు చిన్నగా వెళ్దామని చెప్పి చూస్తే జనాలే లేరు. అంటే మేము ఆల్రెడీ యూట్యూబ్లో చూసుకున్నాం దర్శనం టైమింగ్స్ ఎట్లా ఉన్నాయి, ఏంటి, జనాలు ఉన్నారు, రష్గా ఉన్నారా అని. కొంతమంది ఉన్నారు. పిల్లలతో వచ్చేప్పుడు భయం వేసింది మాకు. కానీ ఫోన్లే అమ్మవారి వల్ల దయ వల్ల మాకు కొంచెం జనాలు రష్ లేరు అని చెప్పేసి చిన్నగా బయలుదేరి వెళ్ళాము. రైట్ సైడ్లో వచ్చేటప్పటికల్లా మీకు ఇట్లా కొబ్బరికాయలు అన్నీ అమ్ముతున్నారు. కొంచెం ముందుకెళ్తే మీకు ఏంటంటే చెప్పులు పెట్టుకోవడానికి కానీ బ్యాగులు పెట్టుకోవడానికి కానీ అన్ని లాకర్స్ ఉన్నాయి, అన్నీ ఫ్రీయే. లెఫ్ట్ సైడ్లో అమ్మవారి దర్శనం పెద్దది లైటింగ్ పెట్టారు. చిన్న నడుచుకుంటూ వెళ్ళాము. మొత్తం అక్కడ వచ్చేప్పటికల్లా మీకు అమ్మవారి ఇది కింద గుడి కింద అన్నమాట. స్టార్టింగ్ కొండ కింద అమ్మవారిని దర్శనం చేసుకున్నాం బాగా ప్రశాంతంగా. వేప చెట్టు, అందరూ జ్యోతులు వెలిగిస్తారు. ఇక్కడ జ్యోతి వెలిగించి బయలుదేరుతారనమాట. స్టార్టింగ్ ఇక్కడ సెక్యూరిటీ ఉంది. ఇది వచ్చేసి మెట్లు అనమాట. చాలామంది మెట్లకి పసుపు కుంకుమలు రాస్తా అంటారు కదా, ఆ పసుపు కుంకుమలు రాసేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతారు. దీని పక్కనే ఆంజనేయ గుడి ఉంటుందన్నమాట. అందరూ చెప్పేది అంటే అక్కడ ఆంజనేయ గుడి దగ్గర దర్శనం చేసుకొని వెళ్తే బాగుంటుంది. అందరు ఇక్కడి నుంచి దర్శనం చేసుకొని వెళ్తారు చాలామంది. మేము కూడా దర్శనం చేసుకొని మేము చిన్నగా బయలుదేరాము. లేటప్పుడు అంత రష్ లేదు, అసలు రషే లేదు. చిన్న నడుచుకుంటూ వెళ్ళిపోయాం. 5 వరకు చేసాం. వచ్చిన తర్వాత చూస్తే సూపర్గా ఉంది. సిటీ కానీ ఆ లైటింగ్ కానీ ఏదైనా సరే. అంటే వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరికి ఇక్కడ వాటర్ బాటిల్స్ కానీ వాటర్ ప్యాకెట్స్ కానీ అన్నీ ఇస్తున్నారు. సోచన బాగా చేశారు. కాకపోతే ఫుడ్ అయితే మాకేమీ రాలేదు. సర్లే పిల్లలు ఉన్నారు కదా, చిన్నగా మేమే బిస్కెట్ ప్యాకెట్లు కొనుక్కొని వెళ్ళామన్నమాట. అది వెళ్తున్నప్పుడు దారిలో ఇట్లా లైటింగ్ బాగుంది, ఎక్సలెంట్గా వేశారు లైటింగ్లో అన్నీ. చూసుకుంటూ చిన్నగా నడుచుకుంటూ వెళ్ళాము. అసలుకి ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. చూస్తే ఇక్కడ మీకు లైటింగ్ మొత్తం కనపడిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కోతులు అన్నీ ఉన్నాయి. పిల్లలు ఏమైనా బిస్కెట్ ప్యాకెట్లు అయితే తెచ్చుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా జోలో పెట్టుకోకండి. అండ్ బ్యాగ్ ఉంటే బ్యాగ్లో పెట్టుకోండి. లైటింగ్ మొత్తం ఇదిగోండి, చూసారు కదా. కోతులు మామూలుగా లేవు. అంటే కొంచెం దగ్గర టర్నింగ్ దగ్గర ఉంటుంది. మనం టర్నింగ్ అవుతాం కదా, ఓంకారం లైటింగ్ ఉంటుంది కదా, ఆ లైటింగ్ దగ్గర టర్నింగ్ దగ్గరే కోతులు ఉన్నాయి. ఇంకెక్కడా లేవు కోతులు. చాలా ఉన్నాయి. భయం వేసింది మాకైతే వెళ్ళాలని. చిన్నగా నడుచుకుంటూ వెళ్ళాము. అంత ఇబ్బంది ఏం లేదు. అవి తింటా ఉన్నాయి. అరటికాయలు తింటే మా దగ్గర 2 అరటికాయలు ఉంటాయి. 2 అరటికాయలు పెట్టాం. చిన్నగా వచ్చిన తర్వాత లైటింగ్ చూస్తే పైనుంచి సిటీ మాత్రం వ్యూ సూపర్గా ఉంది. లైటింగ్ కూడా సూపర్గా వేశారు. అటు వచ్చేటప్పుడు VIP అనమాట. ఫ్రీగా కార్లలో వెళ్ళిపోతారు. అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కూడా బస్సులు ఉన్నాయి. కింద నుంచే బస్సులు, బస్ స్టాండ్ దగ్గర నుంచి కానీ రైల్వే స్టేషన్ దగ్గర బస్సులు ఉన్నాయి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి కానీ పెద్దవాళ్ళకి కానీ సీనియర్ సిటిజన్స్కి. ముందుకు వచ్చామండి. కొంచెం ముందుకు రాగానే ఇక్కడ అమ్మవారిది గోపురం చూడగానే కింద నుంచి అంతసేపు నడుచుకుంటూ వచ్చినా కానీ గోపురం చూడగానే శాంతంగా ఉంది. దర్శనం చేసుకొని గోపురం అవి చూసుకొని కొంచెం ముందుకు ఇట్లా చిన్నగా వెళ్ళేటప్పటికల్లా అదిగోండి మన స్వర్ణ దేవుడిది ఈ గోశాల స్టార్టింగ్లో మూలమైన ఉంటుందన్నమాట. అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ గోశాల దాటుకోగానే ఇది చూడంగానే అమ్మవారిని దర్శనం కాదు, ఇది చూడంగానే కొండని చూడంగానే మన గోపురం చూడంగానే అమ్మయ్య వచ్చేసాము అన్నదకన్నా ప్రశాంతంగా ఉంది మనసులో. లైటింగ్ కానీ ఏదైనా సరే ఈ సంవత్సరం బాగా చేశారు. సూపర్గా ఉంది. ఇట్లా వచ్చిందన్నమాట. ఫోటో తీసాము మేము. సూపర్గా ఉంది ఇది. లోపలికి వెళ్ళిన తర్వాత క్యూ. కాకపోతే మేము లేట్ అయింది కదా, చెప్పాను 6 to 7 అని చెప్పేసి అని. జనాలు మాత్రం ఫుల్గా ఉన్నారు. క్యూ అదే 1 hour టైం పట్టింది కాబట్టి ఫుల్గా ఉన్నారు. అంతగా ఏం లేదు. అది కూడా మాకు 20 minutes దర్శనం అయిపోయింది. క్యూలోనే ఫుల్గా ఉంది. కింద నుంచి పైకి వచ్చేంతవరకు ఫ్రీగా చిన్నగా మామూలుగా ఎట్లా అయితే నడుస్తామో అట్లా నడుచుకుంటూ వచ్చాము.
కాకపోతే ఇక్కడ గుళ్ళో తక్కువలే కానీ విజయవాడ మాత్రం ట్రాఫిక్ మాత్రం మీరు రావాలంటే బైక్ మీద కానీ బస్సులో కానీ వస్తే 3 అవర్స్ టైం పడుతుంది. బైక్ మీద 2 అవర్స్ పడుతుంది. బస్సులో అయితే 3 అవర్స్ పైనే పడుతుంది. ట్రైన్కి రావటమే బెస్ట్ అనుకుంటున్నాం. అది కూడా మీకు పక్కనే ఉంటాయి కాబట్టి ఆటోలు కొంచెం అది కూడా ఒక ½ అవర్ పడుతుంది ట్రైన్ ఎక్కువ. ఇది వచ్చేసి 100 రూపాయల దర్శనం 300 దర్శనం అటువైపు జనాలు ఎవరు లేరు కదా, అందుకని 300 రూపాయల దర్శనం కదా టైం పడుతుంది, తొందరగా పంపించలేదని ఫ్రీ దర్శనంకి వచ్చాము. అది కూడా ఫ్రీగానే ఉంది, మాకు ఫ్రీగా ఉంది కాబట్టి ఫ్రీ దర్శనానికి వచ్చాము, లేకపోతే 500 దానికి వెళ్ళే వాళ్ళము. అటువైపు వీఐపీ అటు చివరి ఉన్నారు సార్, టైం పడుతుంది. దర్శనం చేసుకున్నారు. బయటికి రాగానే ఇది చూడండి క్యూ, అసలు గోపురం కానీ ఏదైనా సరే లైటింగ్ కానీ ఎక్సలెంట్గా ఉంది. లోపల వీడియో తీయలేదు సరే అని చెప్పేసి బయటకు వచ్చి ఇట్లా వీడియో తీసాము. బయటికి రాగానే పెద్దవాళ్ళకి కానీ లేకపోతే ఆస్మాలు కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే మెడిసిన్ అన్నీ ఇక్కడికి వచ్చేటప్పటికల్లా మొత్తం మెడిసిన్ ఇస్తున్నారు. ఇంజెక్షన్స్ కానీ మెడిసిన్స్ కానీ అన్నీ చేస్తున్నారు. అది చూసుకొని కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్లో అమ్మవారి కుంకుమాభిషేకం అని చెప్పేసి అంటారు కదా, దుర్గామాతకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది గుడి అనమాట. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇది వేరే టెంపుల్. దర్శనం చేసుకొని ఇట్లా బయటకు వచ్చాము. బయటకు ఎంతమంది మామూలుగా కూర్చోడానికి టైం ఉండింది కదా ప్లేస్, ఇప్పుడు ఏం లేదు కూర్చోడానికి, నడుచుకుంటూ కిందకి వెళ్ళిపోవటమే, కూర్చోడానికి కానీ ఏమీ లేదు. చిన్నగా నడుచుకుంటూ వెళ్తే మీరు ఇటు నుంచి మల్లేశ్వర స్వామి దేవస్థానం అని చెప్పేసి మధ్య రిమోడలింగ్ చేశారు. అది మీరు చూస్తే చాలా బాగుంటుంది. మధ్య రిమోడలింగ్ చేస్తే చాలామంది వెళ్ళి ఉంటారు నాకు తెలిసి, కానీ కొంతమంది వెళ్ళి ఉంటారు కాకపోతే తెలియదు. స్ట్రైట్గా దిగేటప్పుడు మెట్లు మనం స్ట్రైట్గా వెళ్ళాలి, మెట్లు పైకి మెట్లు ఉంటాయి. ఆ పైకి మెట్లు ఎక్కితే సో అమ్మవారిది శివాలయం ఉంటుంది. శివాలయంలో దర్శనం చేసుకుంటే సూపర్గా ఉంటుంది. అది మోడల్ కూడా బాగుంది. దర్శనం చేసుకుని బయటికి రాగానే ఇంతకుముందు స్ట్రైట్గా ఉండేవి మెట్లు, ఇవి ఇప్పుడు స్ట్రైట్గా లేవన్నమాట, కొంచెం బయటికి తీసుకొని కిందకి దిగేటట్టు చేశారనమాట. కిందకి రాగానే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అన్నదాన సత్రం ఉంటుంది. సత్రం కాదు, అన్నదానం ఉంటుంది. ఇక్కడ అందరికీ ఫ్రీయే, ఎప్పుడైనా ఉండొచ్చు. నైట్ 10 వరకు 11 వరకు పెడుతున్నారు, ఇబ్బంది అయితే ఏం లేదు. పైన లైటింగ్ చూసారా, ఇది వచ్చేసి లడ్డూలు అనమాట. లడ్డూ టోకెన్స్, టోకెన్ తీసుకొని ఒక లడ్డూ తీసుకోవాలి. ఇంతకుముందు మామూలు లడ్డూకి ఏంటంటే 15 రూపాయల లడ్డు, ఇప్పుడు కాకపోతే ఇప్పుడు 100 రూపీస్కి బాక్స్ ఇస్తున్నారు, కవర్ ఏమి వేయట్లేదు. ఇంతకుముందు కవర్లు తీసుకునే వాళ్ళం కదా, ఇప్పుడు బాక్స్ అనమాట. ఇదండి ఫ్రెండ్స్ విజయవాడ టూర్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఫస్ట్ టైం కాబట్టి మీరు కూడా సపోర్ట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి మేము ఇంకో వీడియో పెట్టడానికి అవకాశం ఉంటుంది. నాకు తెలిసి మీకు అందరికీ నచ్చే ఉంటుంది. దెన్ సో ప్లీజ్ మేక్ అస్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. అంటే ఇలా కాదు అని చెప్పాలన్నా కామెంట్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.